ఇక వెలుగు కూడా రాసుకొస్తాడా, వెలుగు కూడా రాసుకొస్తాడు రాతలు. కూర్చున్నారు పాపం. రేవంత్ రెడ్డి గారు చెప్తా అంటే ఇక సాల్తీ తమ్మి అన్నట్టు బట్టి గారు ముఖం కిందికి పెట్టిండు. తమ్మి నా సొంతూరులోనే, నా సొంత నియోజకవర్గంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ప్రజలు నన్ను ఈడిచి నెలగొట్టే. ఏం చెప్తానో తమ్మి, మనం బహు గెలుచుకొచ్చినాం స్థానాలని, ఇజ్జత్ పోయింది తమ్మి మనది అన్నట్టు బట్టి విక్రమార్క గారిదే గీ మాటలు ఎవడింటాడు, గీ ముచ్చట్లు ఎవడింటాడు అన్నట్టు తల కిందికి పెట్టిండు. ఇక పాపం ఈ మా రాజనరసింహ గారు అయితే నైరాశ్యంలోకి వెళ్ళిపోయినట్టున్నారుగా. ఇక్కడ చూస్తే ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి గారి మాటలను సీరియస్గా వింటున్నట్టు లేదు. ఎందుకంటే ఆయన చెప్తున్న అబద్ధాలకు కోపం వస్తుంది వాళ్ళకు. దీన్ని అబద్ధాలు దీన్ని ఎట్లా జీర్ణించుకుంటారు ప్రజలు? రేపు ప్రజలలో మేము పోతే మమ్మల్ని దేంతో ఇసిరి పెడతారేమో అని వాళ్ళకు భయం ఉన్నది. ఇగో ఈ దొర నా మీద ఒక కేసు వేసిండు, వివేకు వెంకటస్వామి నా మీద ఒక కేసు వేసిండు. చూస్తాడు ఎంత పని అయిపోయారా 2 సంవత్సరాలనే, తిర్లమరలు అయిపోయా, జనం మొత్తం మన మీద పగబట్టినట్టు గుద్ది పారేసిండ్లు అన్నాడు. పాపం సీతక్క. ఒకప్పుడు సీతక్క అంటే ఏంది, సమ్మక్క సారక్క అని కొలిసినాం. సీతక్క పేరింటే జేజమ్మ అన్న పాట వేసుకున్నాం మనం. ఇప్పుడు ఆ జేజమ్మ కాస్త కాంగ్రెస్లో వచ్చి 0 అయిపోయింది. సీతక్క, నీ మీద నేను మాట్లాడినందుకో కేసు పెడితేవి. మీ 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 స్నేహితురాలు ఆమె తస్లీం అవినీతి పరురాలు అంటే ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించి చిలుక ప్రవీణ్ నీ అంతు చూస్తామని బీరాలు పోతిరి. నేను అన్నట్టే మీ స్నేహితురాలు జైల్లో పడే అవినీతి కేసులో 50,000 తీసుకుంటూ దొరికిపోయే రిజిస్టర్ తస్లీమా జైల్లో పడే. ఆ దెబ్బతోటి మీరు అవినీతి పరులారని తెలిసిపోయా. మీ పిఏ ఆ సంచులు ఎత్తుకొని ఇసుక సంచులు ఎత్తుకొని రుకుతాయన ములుగులా. ఒక్క దెబ్బతోటి మీ పనులన్నీ తేటతెల్లం అయిపోయినాయి, మీరు చేసే పనులన్నీ. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు అబ్బా ఫైటర్లు లెక్కగా అనిపించిందిలే. ఇక వీళ్ళంతా మొత్తం తెలంగాణ మొత్తాన్ని ఆకాశంలో నిలబెడతారు కావచ్చు ఇట్లా కట్టెపట్టుకొని అన్నట్టు ఏతులు పడ్డారు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చినాక తెలిసింది వీళ్ళ అవినీతి అక్రమాలు ఏందనేది. వీళ్ళ అధికారంలోకి వచ్చినాక తెలిసింది. ఇగో ఈయన మీద బియ్యం కుంభకోణం వచ్చిందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద హుజూర్ నగర్లో బియ్యం కుంభకోణం అనే వార్త వచ్చిందా, సీతక్క మీద ఇసుక దందాలని వచ్చిందా? ఇక రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక బట్టి విక్రమార్క గారి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నాలు చేసింలా, ఇంత పర్సెంటేజ్ తీసుకుంటాను, కాంట్రాక్ట్ సంబంధించిన బిల్లులు రిలీజ్ చేయాలంటే ఇంత పర్సెంటేజ్ ఇస్తేనే బిల్లులు రిలీజ్ అవుతాయని ధర్నాలు చేసింలా. ఇక ఈయన మీద కేసు ఉండే వివేక్ వెంకటస్వామి మీద అనేక కేసులు ఉన్నాయి. ఇక ఈ దామోదర్ రాజనరసింహ గారే కొంత నయం ఇందులో. ఇట్లున్నది వీళ్ళ కథ. నువ్వు ఏం చెప్పినా వాళ్ళు ఇంటలేరు ముఖ్యమంత్రి గారు. నీ పక్కకున్నోళ్ళకే నీ మాటలు వినసొంపుగా లేవు. ఇక ఈ జనమేమి వింటారు నీ మాటలు, అడ్డమైన మాటలు, అబద్ధాల కోరు మాటలు.